ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని ములుగు జిల్లా కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ కంటిన్యూ అవుతోంది. 5-6 రోజుల కాల్పుల మూతతో దద్దరిల్లుతున్నాయి గుట్టలు. ఇప్పటికే పలువురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల విరమణ ప్రకటించి ఎలాంటి షరతులు లేకుండా శాంతి చర్చలు జరపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్. ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అటవీ ప్రాంతాల్లో వందలాది మంది మావోయిస్టులు ఆదివాసీ ప్రజలను హత్య చేయడం దుర్మార్గమన్నారు. రాజ్యాంగంలో జీవించే హక్కును ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని మండిపడ్డారు అభయ్. కర్రెగుట్టల ప్రాంతాన్ని తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రకు చెందిన 10,000 మంది పోలీసులు, పారామిలిటరీ, కమాండో బలగాలు 5 రోజులుగా దిగ్బంధించి కాల్పులు జరుపుతున్నాయన్నారు. ఇప్పటికే 5గురిని హత్య చేశారన్నారు. కాల్పుల విరమణ పాటించి చర్చలు జరపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు మావోయిస్టు పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్. రైట్, ఈ కూంబింగ్పై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణమోహన్, ఏంటి అప్డేట్స్? అటు ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్నటువంటి కర్రెగుట్టల్లో వారం రోజులుగా కేంద్ర బలగాల ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పొచ్చు. మావోయిస్టుల టార్గెట్గానే ఈ కూంబింగ్ అంతా కూడా కొనసాగుతుంది. దీనికి ఇటు కేంద్ర బలగాలతో పాటు ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి బలగాలు, అదేవిధంగా బస్తర్ ఫైటర్సు, కోబ్రా దళాలు, ఇట్లా అనేక రకాలైనటువంటి సిఆర్పిఎఫ్ బలగాలు ఇవన్నీ కూడా వారం రోజులుగా కూంబింగ్ అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఎక్కడైతే మావోయిస్టులకు అత్యంత కీలక షెల్టర్ జోన్గా ఈ కర్రెగుట్టలను భావిస్తారు. అందుకనే కర్రెగుట్టల దగ్గర పూర్తిగా బచావో కర్రెగుట్టలు అనే ఆపరేషన్లు నిర్వహిస్తున్నారని చెప్పచ్చు. కగార్ ఆపరేషన్లో భాగంగానే ఈ కార్యక్రమంతో కొనసాగుతుంది. మావోయిస్టులకు అత్యంత కీలకమైనటువంటి నేతలుగా ఉన్నటువంటి హిడ్మా కావచ్చు, దామోదర్, అదేవిధంగా మరొక 8 మంది కీలకమైన నేతలతో పాటు దాదాపు 100 మంది నక్సల్స్ ఈ కొండపైనే తలదాచుకున్నారనేది కేంద్ర బలగాలు ఉన్నటువంటి సమాచారం. ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఇవంతా కూడా జల్లెడబడుతున్నారు. మొత్తంగా చూస్తే ఇటు ములుగు సరిహద్దుల్లో ఉన్నటువంటి వెంకటాపూర్, వాజేడు, అటువైపు నుంచి చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి చెర్ల, ఆ ప్రాంతాలంతా కూడా ప్రస్తుతం అయితే ఇదంతా కూడా కేంద్ర బలగాల ఆధీనంలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఈ కర్రెగుట్టలు మొత్తం కూడా వాళ్ళు తమ కూంబింగ్లో భాగంగా నిర్వహిస్తున్నారని చెప్పచ్చు. అయితే మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రాంతం కావటం, తర్వాత ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఇక్కడే ఉన్నారన్న నేపథ్యంలో అయితే ఆపరేషన్ హిడ్మా టార్గెట్గానే కొనసాగుతుంది. అయితే గత 3-4 రోజులుగా చూస్తే మావోయిస్టులకు సంబంధించినటువంటి షెల్టర్ జోన్లు, బంకర్లుగా చెప్పే సహజ సిద్ధమైనటువంటి గుహలు లాంటివి కూడా కనుగొన్నారు. వాటికి సంబంధించినటువంటి విజువల్ కూడా రిలీజ్ చేశారు. ఒక్కొక్క గృహ చూస్తే దాదాపు 1000 మంది వరకు కూడా అందులో షెల్టర్ తీసుకునే విధంగా ఉంది. అయితే పోలీసుల కూంబింగ్ అవి దగ్గరికి చేరుకునే క్రమంలోనే అక్కడి నుంచి మావోయిస్టులంతా కూడా ఆ గుహ నుంచి తప్పించుకున్నారు అనేది తెలుస్తుంది. అయితే అక్కడ వాటర్ ఫెసిలిటీ ఉండడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ మావోయిస్టులకు సంబంధించి ఇవన్నీ కూడా చూసినప్పుడు పెద్ద ఎత్తున మావోయిస్టులు అక్కడ షెల్టర్గా ఉపయోగించుకున్నారని చెప్తున్నారు. అయితే ఇలాంటి గుహలకు సంబంధించి కూడా చాలా ఉండడంతో మావోయిస్టులకు సంబంధించినటువంటి చాలా చోట్ల వాళ్ళకు ఈ బంకర్లుగా ఉపయోగించుకుంటున్నారనేది కేంద్ర బలగాలు గుర్తించాయి. వాటిని చుట్టూ ఉన్నటువంటి బాంబులను డిస్పోజ్ చేసుకుంటూ కూడా కేంద్ర బలగాలు ముందుకు వెళ్తున్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు కావచ్చు, చుట్టూ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రజలకైతే పైన కాల్పులు జరగడం కావచ్చు, లేదా ఆ పైనకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద శబ్దాలు రావడం కావచ్చు, ఇవంతా కూడా కర్రెగుట్టల పైన ఏం జరుగుతున్నది అనేది మటుకు చాలా ఉత్కంఠత చాలా మందిలో ఉంది. అయితే ప్రస్తుతం అయితే చాలా ప్రచారాలు జరిగాయి. ఈ కర్రెగుట్ట పైన భారీ ఎన్కౌంటర్ జరిగింది, పెద్ద ఎత్తున మావోయిస్టులకు సంబంధించినటువంటి ప్రాణ నష్టం జరిగింది. ఇలాంటి అనేక రకాలైనటువంటి వార్తలు స్ప్రెడ్ అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి అఫీషియల్గా చూస్తే మాత్రం కేవలం 3 మాత్రమే మహిళా నక్సల్స్ చనిపోయారని చెప్పచ్చు. వాళ్ళకి సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ కూడా జరిగారు. ప్రస్తుతం వాళ్ళ డెడ్ బాడీస్ అంతా కూడా బీజాపూర్లో ఉన్నటువంటి ఆసుపత్రికి మార్చిలో భద్రపరిచారు. వాళ్ళ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులకు అప్పగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు 3 కూడా ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి వాళ్ళే. అందులో వీళ్ళంతా కూడా PLGA బెటాలియన్ 1 అంటే అందులో కూడా మావోయిస్టులకు సంబంధించి ఇది హిడ్మాకు సంబంధించినటువంటి దళంగా చెప్తారు. హిడ్మాకు నేతృత్వం వహిస్తున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి వాళ్ళల్లో ఈ బెటాలియన్ 1 అనేది కూడా ఉంటుంది. ఈ బెటాలియన్ 1కు సంబంధించిన వాళ్ళే 3 మహిళా నక్సల్స్, ఒకరు హంగి, ఒకరు సింధు, మరొకరు శాంతి.
వీళ్ళు ముగ్గురు కూడా PLGA బెటాలియన్ 1కు సంబంధించినటువంటి మెంబర్సు. వీళ్ళ ఒక్కొక్కరి పైన రివార్డు 8 లక్షల రివార్డు ఉంది ఒక్కొక్కరి పైన. వీళ్ళ డెడ్ బాడీలు అయితే ప్రస్తుతం బీజాపూర్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం అంతా నిర్వహించిన తర్వాత ఫర్దర్ వాటికి సంబంధించిన ప్రొసీజర్ అంతా పూర్తి చేసి వాళ్ళ బంధువులకు అప్పగించేందుకు చేస్తున్నారు. సేమ్ టైంలో ఇప్పటివరకు చూస్తే కర్రెగుట్టల పైనటువంటి దగ్గర కూడా చాలా చోట్ల అత్యంత సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నారు మావోయిస్టులు అని చెప్పచ్చు. లోపలికి ఎవరు కూడా బయటికి పై వరకు రాకుండా ల్యాండ్ మైన్స్ కావచ్చు, ఎల్ఈ బాంబులు కావచ్చు, ప్రెషర్ బాంబ్స్ కావచ్చు, ఇలా అనేక రకాలైన ఏర్పాటు చేసుకున్నారు. వాటన్నిటిని కూడా కేంద్ర బలగాలు కూంబింగ్లో భాగంగా డిస్పోజ్ చేసుకుంటూ పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు కూడా అసలు కర్రెగుట్టలకు వెళ్ళాలి అంటేనే చాలా డేంజర్ అయినటువంటి ప్లేస్గా చెప్పుకోవచ్చు. అత్యంత సాహసోపేతంగానే పైకి వెళ్ళాల్సి ఉంటుంది. అట్లాంటి దగ్గరనికే ఇప్పుడు కేంద్ర బలగాలంతా కూడా పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే వందల బాంబులన్నింటిని కూడా పేల్చివేశారు. దీనికి సంబంధించి హెలికాప్టర్లను వాడుతున్నారు, సేమ్ టైంలో డ్రోన్లను వాడుతున్నారు. హెలికాప్టర్ నుంచి వెళ్ళేటప్పుడు కూడా సెల్లర్స్ అనే ఒక దాన్ని పేలుస్తున్నారు. అవి ఆ విస్ఫోటం ఏం చేస్తుందంటే ఆ పక్కన ఉన్నటువంటి ల్యాండ్ మైన్స్ కావచ్చు, అవన్నీ ఏమున్నా కానీ దీంతోపాటు అవి కూడా పేలటానికి అవకాశం ఉండదు. అట్లా దారి చూసుకొని కేంద్ర బలగాలంతా కూడా పైకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు. సేమ్ టైంలో ఇక్కడ నుంచి 3 మార్గాలలో కర్రెగుట్టకు వెళ్ళటానికి ఉంటుంది. ఒకటేమో ఛత్తీస్గఢ్ వైపు నుంచి ఉంటే, ఒకటేమో మరో 3 మాత్రం ఇటు వెంకటాపూర్ వైపు నుంచి ఒకటి, అదేవిధంగా వాజేడు వైపు నుంచి ఒకటి, మరొక నిచ్చెన మార్గం అంటారు, ఇనుప నిచ్చెన అటువైపు నుంచి ఒకటి, వావిలాల దగ్గర నుంచి, అట్లా ఒక 3 మార్గాల నుంచి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఆయా ప్రాంతాల నుంచే ఇప్పుడు కేంద్ర బలగాలంతా కూడా పైకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే సేమ్ టైంలో కేంద్ర బలగాలకు సంబంధించి కూడా చూస్తే పోలీస్ బేస్ క్యాంపులను ఏర్పాటు చేయడం అనేది అత్యంత కీలకమైనటువంటిదిగా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఆపరేషన్ కాగార్లో భాగంగా అబూజ్మండ్ నుంచి కూడా ఇటు కేంద్ర బలగాలకు సంబంధించి కావచ్చు, ఆ ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి సాయుధ బలగాలు ఇవంతా కూడా ఆపరేషన్లో నిర్వహించుకుంటూ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి కైవసం చేసుకోవడంతో పాటు అక్కడ పోలీస్ బేస్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఏర్పాటు చేసినటువంటి పోలీస్ బేస్ క్యాంపుల్ని చూస్తే కేవలం 1000-1500, ఎక్కువలో ఎక్కువ 2000 మంది సాయుధ బలగాలు మాత్రమే ఉండే విధంగా ఇవి ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు. సేమ్ టైంలో ఇప్పుడు చూస్తే కర్రెగుట్ట పైన మాత్రం దాదాపు 10,000 మంది ఇక్కడ ఉండే విధంగా కూడా ఒక అతిపెద్ద పోలీస్ బేస్ క్యాంపును ఏర్పాటు చేశారు. దానికి సంబంధించినటువంటి పనులన్నీ దాదాపు పూర్తయ్యని చెప్పచ్చు. ఇప్పటికే అక్కడ కావాల్సినటువంటి ఆయుధాలు కావచ్చు, వాటికి కావాల్సినటువంటి మిగతా మెటీరియల్ కావచ్చు, అవన్నీ కూడా అక్కడ చేర్చారు. అయితే కర్రెగుట్టకు సంబంధించి మెజారిటీ భాగం అంతా ఛత్తీస్గఢ్ వైపే ఉంటుంది. ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి హల్గం కావచ్చు, అదేవిధంగా ముకునూరు, అట్లా ఒక 5-6 గ్రామాలను ఇప్పటికే ఖాళీ చేయించారు గిరిజనులతోటి. తర్వాత అటువైపు కూడా ఛత్తీస్గఢ్ వైపు 12 గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాలను కూడా ఖాళీ చేయడంతో పాటు అక్కడ పోలీస్ బేస్ క్యాంపులను ఏర్పాటు చేశారు. సేమ్ టైంలో మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలక ప్రాంతంగా పెట్టనికోటగా ఉన్నటువంటి కర్రెగుట్టలను పూర్తిగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం నుంచి బయటపడేయాలనేదే కృతనిశ్చయంగా ఈ ఆపరేషన్ అంతా కూడా కొనసాగుతుంది. అందుకనే వాటర్ సోర్స్ ఎక్కడ ఉన్నాయి, తర్వాత కర్రెగుట్ట పైకు వెళ్ళే మార్గాలు ఇవన్నీ ఉన్నాయి. అందులోనూ వాటర్ సోర్స్ ఉన్నటువంటి మార్గాల మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. ఎక్కువ రోజులు కర్రెగుట్ట పైన ఉండాలి అంటే కూడా వాళ్ళకు వాటర్ సోర్స్ ఉండాలి, కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు ఉండాలి, మెడిసిన్స్ ఉండాలి. ఎందుకంటే మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా చాలామంది ఏజ్డ్ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్స్ కావచ్చు, లేదా ఫుడ్ కావచ్చు, వాటర్, ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే అది వాళ్ళు అక్కడ షెల్టర్ జోన్ చూసుకోగలుగుతారు. కాబట్టి వాటి మీదనే ఇప్పుడు కేంద్రీకరించినట్టుగా తెలుస్తుంది. ఇక్కడి నుంచి బయట నుంచి ఫుడ్ సంబంధించినటువంటి మెటీరియల్ కావచ్చు, నిత్యావసర వస్తువులు పైకి వెళ్లకుండా చూడటం, అదేవిధంగా మెడిసిన్స్ కానీ అవి కూడా బయటికి వెళ్లకుండా చూసే ప్రయత్నాలు చేస్తున్నారు. సేమ్ టైంలో వాటర్ సోర్స్ అయితే ఎక్కడ ఉన్నాయో అక్కడ పూర్తిగా పోలీసు బలగాలంతా కూడా మోహరిస్తున్నారు. మావోయిస్టులు బయటికి వచ్చే మార్గాన్ని వాళ్ళు ఎంచుకున్నారు అని అక్కడనే మావోయిస్టులకు సంబంధించినటువంటి కదలికలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి మీదనే ఎక్కువ కేంద్రీకరించారు. సేమ్ టైంలో డ్రోన్ కెమెరాలకు సంబంధించినటువంటి కూడా ఉపయోగిస్తున్నారు. అవి నైట్ విజన్లో కూడా నడక మార్గంగా వెళ్ళడానికి రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూట్లన్నీ కూడా ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనం నిన్నటి నుంచి కూడా చూడొచ్చు, టిఫిన్ బాంబులకు సంబంధించి దొరికాయి, ప్రెజర్ బాంబులు దొరికాయి, తర్వాత
తాజాగా ఒక బీరు సీసాలో పెట్టినటువంటి బాంబును కూడా కేంద్ర బలగాలు గుర్తించడం, వాటిని బయటికి తీయడం, వాటిని నిర్వీర్యం చేయడం, ఇట్లా రకరకాలైనటువంటి బాంబులన్నీ కూడా మెటీరియల్ అంతా కూడా ఈ కర్రెగుట్ట చుట్టూ కూడా ఉంచారు అనేది గుర్తించారు. వాటిని నిర్వీర్యం చేస్తూ కేంద్ర బలగాలంతా పైకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రస్తుతం అయితే 3 నక్సల్స్ మాత్రమే, అది మహిళా నక్సల్స్ మాత్రమే 4 రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయారు. ఇప్పటివరకు అయితే ప్రాణ నష్టానికి సంబంధించి కావచ్చు, లేదా కాల్పులు జరుగుతున్నాయి, బాంబులకు సంబంధించినటువంటి డిస్పోజ్ చేసేటప్పుడు వచ్చే శబ్దాలు కావచ్చు, తర్వాత హెలికాప్టర్ల నుంచి ఫైరింగ్ సంబంధించినటువంటివి కావచ్చు, ఇవంతా చుట్టుపక్కల గ్రామాలందరికీ వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు అయితే 2 వైపుల నుంచి ఎక్కడ ఈ 3 తప్ప పెద్దగా ప్రాణ నష్టం కానీ ఏవి జరిగినట్టుగా అఫీషియల్గా అయితే ఎక్కడ రూఢీ కాలేదు. కేవలం ఇప్పుడు సాయుధ బలగాలంతా కూడా అతిపెద్ద పోలీస్ బేస్ క్యాంపును ఏర్పాటు చేయడం మాదినే నిమగ్నం చేస్తున్నారు. సేమ్ టైంలో కర్రెగుట్ట పైకి ఉన్నటువంటి వాళ్ళు షెల్టర్గా ఉన్నటువంటి బంకర్లను టార్గెట్గా చేసుకుంటూ వెళ్తున్నారు. నిన్న 2 బంకర్లకు సంబంధించి కూడా ఐడెంటిఫై చేయడం, ఒకటేమో వాళ్ళు ఉండడానికి కావాల్సినటువంటి బంకర్ని ఐడెంటిఫై చేయడం, అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళంతా ఖాళీ చేయడం. రెండోది నిత్యావసర వస్తువులకు సంబంధించి పాడవని వస్తువులు అయితే ఉంటాయో, తర్వాత వాళ్ళకు కావాల్సినటువంటి కొంత మెటీరియల్కి సంబంధించి డంపు చేసుకున్నటువంటి ఒక డంపును కూడా, ఆ బంకర్ను కూడా గుర్తించారు. ఆ బంకర్ను కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు. అందులో ఉన్నటువంటి వస్తువులన్నింటిని కూడా కేంద్ర బలగాలు సీజ్ చేశాయి. అయితే ఇప్పటివరకు కూడా ఆయుధాలకు సంబంధించి పెద్ద ఎత్తున కర్రెగుట్టలలోనే వాళ్ళు డంపు చేసినట్టుగా కూడా కేంద్ర బలగాలు అనుమానిస్తున్న నేపథ్యంలో పూర్తిగా కర్రెగుట్టలపైననే కాన్సన్ట్రేషన్ చేసి ఈ బలగాలన్నీ కూడా ముందుకు సాగుతున్నాయి. సేమ్ టైంలో కర్రెగుట్టలకు సంబంధించి కూడా శాంతి చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి లేఖలు కూడా విడుదల చేస్తుంది. ఇప్పటికే 3 సార్లు కర్రెగుట్టకు సంబంధించినటువంటి ఇష్యూ నేపథ్యంలో 3 సార్లు తాము చర్చలకు సిద్ధం, కేంద్ర ప్రభుత్వం ఈ కాల్పులను విరమించి నెల రోజుల పాటైనా విరమించి మాతోటి చర్చలకు రావాలి, శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం, ఇక్కడికి చర్చలకు కనుక పిలిస్తే మేము వస్తామంటూ కూడా మావోయిస్టు పార్టీ ఈ మధ్య కాలంలోనే 3 లేఖలు విడుదల చేయడం కూడా చెప్పుకోదగ్గ అంశం. సేమ్ టైంలో ప్రజా సంఘాలు కావచ్చు, పౌర సంఘాలు కూడా ఇదే తరహాలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మిగతా వాళ్ళను కూడా కలవడం, శాంతి చర్చలకు సంబంధించినటువంటి ఒక మార్గాన్ని చూపెట్టాలంటూ కూడా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా అయితే కేంద్ర బలగాలు మాత్రం ఈ కర్రెగుట్టలో బచావో అనే ఆపరేషన్ అయితే పూర్తి స్థాయిలో నిర్వహించాలి. ఇక్కడి నుంచే పూర్తిగా బేస్ క్యాంపును ఏర్పాటు చేసుకొని కర్రెగుట్టల్లో భవిష్యత్తులో మావోయిస్టు ప్రభావితం లేకుండా చేయాలనే దాంతోటే వెళ్తున్నారని చెప్పుకోవచ్చు.